ఏ గ్యాంగ్స్టర్ అయినా తమ ఆధిపత్యాన్ని చెలాయించడానికి ఎక్కువ బలం ఉండడం చాలా ముఖ్యం. అవునంకల్. ఆ బలంతోనే వారు వారి ప్రత్యర్థులను అణిచివేయగలుగుతారు. సైనికులారా, సమయం ఆసన్నమైంది. యుద్ధానికి సిద్ధం కండి. విల్లు నుంచి వెలువడే అస్త్రంలో మనం ఉండాలి. ఇప్పుడు ఆ బలాన్ని మీరు చూపించి డబ్బు సంపాదించడానికి నేను మీకిస్తున్న 3వ అవకాశం. జెండాలే మీ అజెండా. టైటిల్ భలే ఉందే. కాన్సెప్ట్ ఏంటో చెప్పు. మీ టీమ్ కలర్ ఫ్లాగ్స్ ని బోనస్ పాయింట్స్ కోసం ఎల్లో ఫ్లాగ్స్ ని సేకరించి మీ బాస్కెట్ లో పెట్టాలి. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సింది నేను కాదు, మీరు. ఎండ్ బజర్ మోగేలోపు ఏ గ్యాంగ్ అయితే ఎక్కువ ఫ్లాగ్స్ ని సేకరించి ఎక్కువ పాయింట్స్ ని సాధిస్తారో ఆ గ్యాంగ్ ఈ పోటీలో గెలుస్తుంది. ఓకే ఓకే, అర్థమైంది. వద్దు, వాళ్ళు బాయ్స్ వస్తారు. గర్ల్స్ సంజన అయితే నేను వెళ్ళిపోతాను. నేను వెళ్తాను. ఫాల్తుగా చేసేది ఏముండదు కానీ మాటలు మాత్రం మస్తు చెప్తారు. ఈ జోపేట్ల చిల్లర మాటలు చెప్పుర్రా అంటే ఫస్ట్ ఉంటారు. రమ్య సంజన వస్తే మనమే వెళ్ళొచ్చు. మన జెండా మనం వేసుకుంటే 1 పాయింట్, ఎల్లో జెండా వేసుకుంటే 5 పాయింట్లు. అరే, నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్ అయిపోద్ది. ఇక్కడ మీరు ఫిజికల్ గా ఎంత వరకు వెళ్తారు అనడానికన్నా స్మార్ట్ గా ఫాస్ట్ ఎలా వెళ్తారు. బాడీ కాదు, దిమాగ్ ఉండాలి. ఇంకొకటి చెప్తా, అక్కడ వస్తున్నది ఎవరు, మా గౌరవ్ అండ్ నిఖిల్. ఏదో తేడాగా ఉందేంటి? వాళ్ళకి ఎంత స్ట్రాటజీ లేదు, వాళ్ళకి ఎంత స్ట్రాటజీ లేదు. అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. చాలా తక్కువ అంచనా వేయట్లేదు. అటు సైడ్ ఎల్లో జెండాలు తీయకూడదు, ఇటు సైడ్ ఎల్లో జెండాలు తీయాలి. పొరపాటున తీయకూడదు. ఏం కాదురా, నీకు తెలియదురా, ఎలుముద్దులు ఎందుకురా చదువుకున్నా. అందరికి 1000 ఆడిన వాళ్ళకి ఆడలేని వాళ్ళకి కూడా. సో దానికన్నా మేము ఎక్కువ ఇస్తామంటే రారా? నా ఇష్టం. ఎక్కువ అంటే ఎంత ఇస్తారు? ఇప్పుడు వాళ్ళు 1000 ఇస్తున్నారు, మేము ఒక 500 ఎక్స్ట్రా ఇస్తాం. 1500 ఇస్తాం. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఇగో, ఇట్స్ నాట్ అబౌట్ టీమ్, ఇట్స్ ఆల్ అబౌట్ విన్నింగ్. నువ్వు విన్నర్ అవ్వాలి, నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలి. ఇదంతా స్కెచ్ లాగా ఉంది. ఇదంతా ఏం సుత్తి చెప్తున్నావు నాకు. నువ్వు నోరు మస్తావాడు పెకనా. నీకు చాలా బలం ఉంది అన్నాయ్. మజిల్ చూడు ఎలా ఉంది, గట్టిగా ఉంది. సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. ఏదో సలహాలు ఇస్తావేంటని నువ్వు నేను బాగా ఉంటాం, మధ్యలో బొక్కలోకి లేదు ఆయన. గౌరవ్ కమాన్ కమాన్ కమాన్, వెరీ గుడ్ కమాన్. రే గౌరవ్ ఎక్కడ అక్కడ పోయలే. నువ్వు కళ్ళజోడ పెట్టుకుని కళ్ళు మింగినట్టున్నాయి. గౌరవ్ బి రెడీ. నో లాక్, యూ కెన్ గెట్ అప్. ఓపెన్ ద లాక్ గౌరవ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అంతే. వి వన్. ఆల్ బి 1 ఫ్లాగ్ కూడా పోదు. ఆల్ బి 1 ఫ్లాగ్ కూడా పోదు. మండుతున్నట్టుంది. ఇది నిజమైన గెలుపురా. You both are strong, guys. You both are strong. Lakadi, Jumma, Jumma, blue team, Jumma, Jumma, red team, Dumma, Dumma. సెలబ్రేషన్స్ లో భాగంగా ఇంట్లో ఎవరైనా బిగ్ బాస్ పేరెత్తినప్పుడు ఓడిన గ్యాంగ్ నుంచి ఒకరు కోడిలా కూయాల్సి ఉంటుంది. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. మనం వానర్స్ లాగా పంచుకో. అంతే, నా దగ్గర సేఫ్ ఉంటుంది. కాదు, ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా బొక్కలను చూస్తున్నావు. దివ్య గారు, వాష్రూమ్ ఇస్ నాట్ క్లీన్. ఫుల్ ప్యాకెట్ ఇస్ ఫుల్. కెప్టెన్ వాష్రూమ్ క్లియర్ చేస్తాం. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. పడేసి వెళ్తున్నారు ఏదో మేము సర్వెంట్స్ అని. దిస్ ఇస్ ద డస్ట్బిన్. ఇది రోజుకు 1 టైం చేస్తున్నారా ఏంటి? ఇది రోజుకు 1 టైం చేస్తున్నారు. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market?
కామన్ సెన్స్ ఉన్నా కదా dustbin. ఈ రోజు పొద్దున్న తీస్తాము, మీ ప్రాబ్లం ఏంటి? నీ బాధేంటి బామ్మది